క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో మిమ్మందరినీ ఈ వేకువ జామున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క విశ్వాసాన్ని బలపరచాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క ఆరాధనలో అందరము కలిసి ఆ దేవుని మహిమపరుచుకుందాం. మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును, ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. అందరూ కూడా చప్పులు కొడుతూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరిని దీవించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి యేసయ్య మనందరికీ ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. అనాథులుగా మిమ్మల్ని వదిలిపెట్టను, నా యొద్దకు రండి ప్రియ బిడ్డలారా. భారముతో ఉన్నారా, సమస్యలతో ఉన్నారా, అనేక రకరకాల ఇబ్బందులతో ఉన్నారా, అనేకమైనటువంటి ఉద్దేశాలతో నా దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారా, రండి ప్రియ బిడ్డలారా. తప్పకుండా నేను మీకు కావలసిన దీవెనలను కుమ్మరిస్తానని ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. అనాథగా నిన్ను విడువనని పలికిన నిన్ను స్తుతింతును. అనాథగా నిన్ను విడువనని పలికిన నిన్ను స్తుతింతును. పాపుల రక్షింపవచ్చానని పలికిన నిన్ను స్తుతింతును. పాపుల రక్షింపవచ్చానని పలికిన నిన్ను స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, స్తోత్రమయ్యా. నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును,
సదా నీకు తోడుగా ఉన్నానని పలికినటువంటి ప్రభువును మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. నీ తల్లి నిన్ను మరచిన నేను మరువనని పలికినటువంటి దేవుని ఆరాధించుకుని మన హృదయంలోనికి మన జీవితంలోనికి ఆ గొప్ప దేవుని ఆహ్వానిద్దాం. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని స్తోత్రమయ్యా. నుడివిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా అదుగో చప్పట్లతో. స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, ఆమేన్. మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము అవును నీదే, దేవా. బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, యేసు. బలము నీదే, స్తోత్రమయ్యా. మహిమయు నీదే యేసయ్యా. చప్పట్లతో. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. యేసు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, స్తుతించు. బలము మనందరిని దీవించడానికి, మనందరితో మాట్లాడడానికి, మనందరి బాధలు కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి యేసయ్యను ఆరాధించుకుందాం, మహిమపరుచుకుందాం. మహిమయు నీదే యేసయ్యా. యేసు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతించు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. యేసు. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామా? యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, ఓ పరిశుద్ధ ఆత్మదేవ, మా అందరిపై వేయించేయండి. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి తండ్రి, ఓ శక్తి కలిగిన దేవ, ఓ పరమ వైద్యుడైన తండ్రి, మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా, మాలో ఉన్న వ్యాధులను, బాధలను, భయాన్ని, ఆందోళన, అన్ని రకాల ఆటంకాలను, పాపపు క్రియలను, ఆలోచనలన్నీ కూడా మీ నామములో తొలగించమని, బంధించమని వేడుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు, స్తుతించు. ఆ గొప్ప దేవుని, మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.
నెరవేర్చండి ప్రభా. ఏ ఉద్దేశాలతో ఈ ఆరాధనలో పాలు పంచుకున్నారు, కుటుంబ సమేతంగా ఈ పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. వారి బాధలన్నీ తొలగించండి ప్రభా. వారి సమస్యలన్నీ తొలగించండి ప్రభా. బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయండి ప్రభా. హల్లెలూయా. తల్లి నన్ను మరచినను, మరువని నిన్ను స్తుతింతును. పరిశుద్ధులు దేవుని గాంచునని పలికిన నిన్ను స్తుతింతును. యేసయ్యా, ఈ వేకువ జాముననే కుటుంబ సమేతముగా మీ ముందు మోకరించి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను దేవా. దారి ప్రయాణాల్లో ఉన్నారేమో ప్రభా మీ బిడ్డలు, ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా, ఎక్కడెక్కడి నుండి ప్రార్థిస్తున్నారో తండ్రి, ఈ బిడ్డలందరిపై మీ కరుణ కాంతి కిరణాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు మోకరించి మేము ఆరాధిస్తూ ఉండగా, ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, వారి సమస్యలు ఏమై ఉన్నాయో, వారి బాధలు ఏమై ఉన్నాయో ప్రభా, మానసిక శారీరక సమస్యలు ఎంతగా ఈ బిడ్డలు వేధిస్తున్నాయో దేవా మీకు మాత్రమే తెలుసు తండ్రి. వాటన్నిటిని మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాము ప్రభా. గడిచిన రాత్రంతా మమ్మ కంటికి రెప్పలా కాచి కాపాడి ఉదయాన్నే లేచి మీకు స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది నిద్రకు వెళుతున్నారు, కానీ నిద్ర లేవలేకపోతున్నారు ప్రభా. ఈ రోజు ప్రభా, ఈ రోజు ప్రాణముతో జీవముతో మరొకసారి లేచి మేము స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డల సమస్యలు తొలగించండి ప్రభా. ఈ బిడ్డల యొక్క వ్యాధులను తొలగించండి ప్రభా. ఎక్కడెక్కడ నొప్పి వేదన ఉందో, ఎక్కడెక్కడ భయంకరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో, రకరకాల గడ్డలు, వైరస్, రకరకాల భయాందోళనలతో బాధపడుతున్నారో ప్రభు యొక్క శిలువ ముద్ర వేసి ప్రార్థన చేయండి. అక్కడ మీ కుడి చేతిని ఉంచి ప్రార్థన చేయండి. యేసు నామములో ఆ గాయాలు తొలగిపోవును గాక, వేదనలు తొలగిపోవును గాక, కష్టాలు తొలగిపోవును గాక, ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక, మానసిక శారీరక గాయాలకు స్వస్థత కలుగును గాక, ఈ బిడ్డలకు శాంతి సమాధానం లభించును గాక. యాజకుల నోటిలో నుంచి వస్తున్న ఒక్కొక్క మాట ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రమయ్యా. ఈ ప్రార్థన మీ బిడ్డల కొరకు చేస్తూ ఉండగా అది పరలోకములోనికి చేరుకునుగా, ఈ దీవెనలతో ఈ బిడ్డలు నింపబడుదురుగా. ఓ ప్రభువా, ఈ కొద్దిపాటి ఆరాధనలో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తూ ఉండగా, పాలు పంచుకుంటూ ఉండగా, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా మేము విశ్వాసంలో బలపడుతున్నాము. ఎంతో సంతోషము సమాధానముతో మా పనులన్నీ కూడా చేసుకుంటున్నామని ఎంతో మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభా ఈ బిడ్డల యొక్క భయాన్ని తొలగించమని, ఈ బిడ్డల యొక్క బాధలను వేదనలు తొలగించమని ప్రభా, ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ముగించుకుని ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ గొప్ప విజయముతో తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలను దీవించండి ప్రభా. పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. వెళ్ళిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభా, ఇక్కడటువంటి యవనస్తులకు మంచి వివాహ సంబంధాలను దయచేయమని, మంచి ఉద్యోగాలను దయచేయమని, వివాహమైనటువంటి బిడ్డలకు మంచి సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలతో బాధపడుతున్న వారికి విడుదల, స్వస్థత, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. చిన్న ఆరి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మీరే ఆ బిడ్డలను కాచి కాపాడి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం.
గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. ఇంకా చాలా మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్ చాట్ల ద్వారా మెసేజెస్ పంపిస్తున్నారు. ఆ బిడ్డలందరి యొక్క సమస్యలకు జవాబు అతి త్వరలోనే వచ్చును గాక. అలాగే ఈనాడు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరాధనను స్పాన్సర్ చేయబోతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రెండు చేతులు జోడించి ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరించమని కోరుతున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.